మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మహిళలకు వాళ్ళ సాధికారత కోసమని, మహిళలు వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్, ఈ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తుందండి. సో దాంట్లో ముఖ్యంగా మహిళలు వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ కాళ్ళపై నిలబడడానికి మనకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది, పిఎంఈజీపీ స్కీము. అది మనకు కేవీఐసీ అని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుందండి. సో ఆ స్కీమ్ ద్వారా ఎవరైనా మహిళలు వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రోచ్ అవుతే వాళ్ళకి రూరల్ ఉమెన్కి 35% వరకు సబ్సిడీ వస్తుంది. ఓకే, అదే రకంగా వాళ్ళు ఇంకా బిజినెస్ నిలబెట్టుకోవడానికి వాళ్ళకి ముద్రా స్కీమ్ ద్వారా మినిమం 50,000 నుండి 10 lakhs వరకు వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ద్వారా ఇప్పించబడుతుందండి. ఓకే, దీనికోసమని మహిళలు వాళ్ళకి మేజర్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బిజినెస్ పెట్టుకోవాలని వాళ్ళకి ఇంటెన్షన్, వాళ్ళ ప్యాషన్ తోటి ముందుకు వస్తే గవర్నమెంట్ అనేది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కింద చాలా ప్రోగ్రామ్స్, ఫ్రీ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ కూడా చేస్తుందండి. ఇంకా మీరు పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఇచ్చేసుకోవాలంటే కూడా మనకు క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి 5 crores వరకు కొలాటరల్ ఫ్రీ లోన్ వస్తుందండి. సో రీసెంట్ బడ్జెట్లో ఆ 5 crores ని 10 crores వరకు కూడా గవర్నమెంట్ అనేది ఎన్హాన్స్ చేసింది. సో దట్ చాలా మందిని కూడా ఈ లోన్ ద్వారా వాళ్ళు క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ద్వారా బెనిఫిట్ తీసుకుంటూ వాళ్ళనేది మైక్రో నుండి స్మాల్ నుండి మీడియంకి ట్రాన్సాక్షన్ అవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసమని చాలా ఇనిషియేటివ్స్ చేస్తూ వాళ్ళ పురోగభివృద్ధి కోసమని, వాళ్ళ డెవలప్మెంట్ కోసమని చాలా ఇనిషియేటివ్స్ చేస్తుందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇట్స్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎవరైనా మహిళలు కానీ, యూత్ కానీ, అస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుని వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మేము చాలా వరకు ఫ్రీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ దాని ద్వారా వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎలాంటి రకాల స్కీమ్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో చేసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ని బ్యాంకర్స్తో లింకప్ ద్వారా, లోన్ మేళా ద్వారా వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి దానిపైన వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా ఇప్పించబడుతుందండి. ఈ విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ అనేది తన వికసిత్ భారత్ 2047 విజన్ కింద డబ్లింగ్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ విజన్ తోటి ఆడవాళ్ళని ఎంపవర్ చేస్తూ వాళ్ళ ఓన్గా వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు దేశాభివృద్ధిలో కూడా వాళ్ళ ముఖ్య పాత్ర ప్రముఖ పాత్ర పోషించే స్థితిలో ఉండేట్టుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ అనేది నడిపించబడుతుందండి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద 18 years ఏజ్ అబోవ్ ఉండాలండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ సర్వీస్ సెక్టర్స్ కి ఉంటుంది. మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నుండి 25 lakhs వరకు ఉంటుందండి. మినిమం 10th క్లాస్ అండి, మినిమం 10th క్లాస్ పిఎంఈజీపీ స్కీమ్ కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ పిఎంఈజీపీ లోన్ అనేది ఫస్ట్ టైం ఆంటర్‌ప్రెన్యూర్స్ కి, అంటే నువ్వు ఇదే ఫస్ట్ టైం లోన్ తీసుకుంటే ఒక స్కీమ్ కింద అంటే ఫస్ట్ పిఎంఈజీపీ కింద తీసుకొని తర్వాత వాళ్ళు ముద్ర కింద కానీ సిజిటిఎంఎస్సి కింద కానీ బెనిఫిట్స్ అవైల్ చేసుకోవచ్చు. వాళ్ళు కేవీఐసీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఉందండి మన హైదరాబాద్ లో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ క్యాంపస్ లోనే ఉంది. సో అక్కడ వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా పిఎంఈజీపీ లోన్ అనేది వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు కూడా గైడ్ లైన్స్ ఇస్తారండి. ఏ లోన్స్ అయినా కూడా మనకు బ్యాంక్స్ లో ఎస్ఎంఈ డివిజన్స్ అని ఉంటాయి, అక్కడ వెళ్తే మనకు చెక్ లిస్ట్ ఇస్తారు ఒక లోన్ కోసమని ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా ఇది కావాలనేది. సో ఈ పిఎంఈజీపీ స్కీమ్ కింద ఇంతకు ముందు మనకు ఒక 1 month ఎఫ్డిపి ఈడిపి సర్టిఫికేట్ కూడా అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ లోనే ఆన్లైన్ ఈడిపి కూడా రన్ చేస్తున్నారు. సో ఈడిపి ద్వారా ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న బిజినెస్ ఏ విధంగా ఇచ్చేయాలని వాళ్ళ స్కిల్ నేర్చుకొని ఆ తర్వాత లోన్ కి అప్లై చేసుకోవచ్చు. లోన్ తీసుకున్నప్పుడు ఇబ్బందులు అంటే అదంతా మన బ్యాంకర్స్ తోటే కాంటాక్ట్ లో ఉంటుందండి. వాళ్ళు ఇంకా వాళ్ళ స్మూత్ ప్రెజెంటేషన్ కోసమని వాళ్ళు పిఎంఈజీపీ అయితే కేవీఐసీ అఫీషియల్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. సిజిటిఎంఎస్సి అంటే మనకు సిడ్బి ద్వారా కూడా ఇప్పించబడుతుంది. ఓకే, ఇంతే కాకుండా మనకు ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓస్ అని డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీసెస్ ఉన్నాయి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అని ఉంది, నిమ్స్మీ కూడా ఉంది. సో ఇలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా అప్లై చేసినా కూడా వాళ్ళకి లోన్ శాంక్షనింగ్ లో కూడా ఈజీ ప్రాసెస్. డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నానండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద ఒక పెద్ద కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ అనేది రీసెంట్ గా నేషనల్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గా రికగ్నైజ్ చేయబడిందండి. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతో మంది యువతకి, మహిళలకి, ఎగ్జిక్యూటివ్స్ కి ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, వాళ్ళ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ మీద కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబడతాయండి.